పచ్చి కొబ్బరి పాలతో కొబ్బరన్నం చేశాను. టేస్ట్ ఎంత నచ్చిందో, అసలు ఎందుకు ఇన్ని రోజులు ఇది మిస్ అయ్యానా అనిపించింది. ఎక్కువగా కొబ్బరన్నంని చికెన్ కర్రీతోనే తింటుంటారు. కాకపోతే నేను దీనికి కాంబినేషన్గా ఎగ్ మసాలా కర్రీ చేశాను. ఆ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఆ కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంది ఈ కొబ్బరన్నంతో. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. వీటితో పాటు కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుముని పాలని సపరేట్ చేసేసి బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వీటితో పాటు ఆనియన్, పచ్చిమిర్చిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు పాలను పోసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వరకు కొబ్బరి పాలను వేసాను. పైనుండి కొత్తిమీరకు, సాల్ట్ వేసి సేమ్ అన్నం ఇలా వండుకుంటామో అదే విధంగా వండుకోండి. ఇంతవరకు ఈ రైస్ని ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.